బంగాళాఖాతం పొడిలో ఒదిగి ఉన్న మన విశాఖపట్నం కేవలం ఒక నగరం కాదు. ఇది భారత నౌకాదళానికి తిరుగులేని రక్షణ కేంద్రం. తూర్పు నౌకాదళ కమాండ్కు ఐఎన్ఎస్ కళింగ ప్రధాన నిలయం. ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశ సముద్ర సరిహద్దుకు కాపలా కాస్తున్న రక్షణ కవచం. यदि लक्ष्य तुरंत है, यात्राएं दिगंत है, समंदर और चुनौतियां अनंत है, भारत का उत्तर है ఐఎన్ఎస్ డేగా, ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి అత్యాధునిక యుద్ధ నౌకలు, నిశ్శబ్ద జలంతర్గాములు మరియు అత్యాధునిక నౌకాదళ విమానాలకు కేంద్రంగా మన వైజాగ్ మారింది. అబ్బురపరిచే విన్యాసాలకు, అత్యాధునిక ఆయుధాలకు, సముద్ర సంరక్షకులకు, సాంకేతికతతో దూసుకెళ్లే క్షిపణులకు మన విశాలమైన విశాఖ తీరంగా నిలిచింది. దీనికి తోడు హిందుస్థాన్ షిప్ యార్డ్ నావికాదళంలో కీలక భూమిక పోషిస్తూ దేశ ప్రయోజనాలను కాపాడుతోంది. దేశ రక్షణ వ్యవస్థలో రానున్న రోజుల్లో మరింతగా విశాఖపట్నం పాత్ర పెరుగుతోంది. సాంకేతికత పురోగతి మరియు నైపుణ్యం కలిగిన మానవ వనరులతో రక్షణ ఆవిష్కరణ మరియు స్వదేశీ తయారీకి కేంద్రంగా మారుతోంది. ఇక్కడే భారతదేశ నౌకాదళ శక్తి యొక్క భవిష్యత్తు రూపుదిద్దుకుంటోంది. మోదీ గారి సహకారంతో భారత నౌకాదళ పరాక్రమానికి నిజమైన కంచుకోటగా మారుతోంది. మన దేశాన్ని సురక్షితంగా ఉంచుతోంది. ఎత్తైన సముద్రాలపైన మన భవిష్యత్తును నిర్వచిస్తోంది. लक्ष्य कठिन से कठिन क्यों न हो, चुनौतियां बड़ी से बड़ी क्यों न हो, भारत जब ठान लेता है तो कोई भी लक्ष्य असंभव नहीं होता.